గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్. ఒకసారి ఈ పై చార్ట్ చూస్తే పాపులేషన్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియస్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా 2011లో భారతదేశ జనాభా చూస్తే ఏ మతాల వాళ్ళు ఎంతెంత శాతం పర్సంటేజ్లో ఇచ్చాడు. ఏ మతాల వాళ్ళు పాపులేషన్లో జనాభాలో ఎంత శాతం మంది ఉన్నారు. 79.8% హిందూ జనాభా ఉంది, హిందూ పాపులేషన్. ఇది పెద్ద కష్టమేం కాదు, సింపులే. 79.8% ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా ఆర్ హిందూ రిలీజియస్ కమ్యూనిటీ. రిలీజియస్ అనేది మతం, కమ్యూనిటీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్. నెక్స్ట్ అలాగే ముస్లిం కమ్యూనిటీ పాపులేషన్ ఎంత అంటే 14.2% ముస్లిమ్స్, ఇస్లాం స్టేట్స్. అలాగే ఇక్కడ ఎల్లో కలర్లో చూసుకుంటే క్రిస్టియన్స్ 2.3%. ఇదంతా పర్సంటేజ్ చూసుకోవాలి, ఇదంతా పర్సంటేజ్ అని రాసేటప్పుడు ఆన్సర్ అడిగాడు అనుకో, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ హిందూ పాపులేషన్ ఇన్ ఇండియా బై 2011 సెన్సస్ జనాభా లెక్కల ప్రకారం అంటే 79.8 అని పర్సంటేజ్, ఇక్కడ పర్సంటేజ్ సింబల్ రాయాలి ఖచ్చితంగా. క్రిస్టియానిటీ 2.3. అలాగే 1.7% సిక్కులు, పంజాబ్ పరిసర ప్రాంతాలు ఉంటారు కదా, వాళ్ళు 1.7%. అలాగే ఈ రెడ్ ఈ బ్రౌన్ కలర్ తీసుకుంటే అలాగా బ్రౌన్ కలర్ అంతా కలిపి అదర్స్గా వీడు ట్రీట్ చేశాడు. అదర్స్ అంటే అందరినీ కలిపాడు, కొంతమందిని. చాలా తక్కువ జనాభా ఉండడం వల్ల వాళ్ళు ఎవరెవరు అనేది కింద మెన్షన్ చేశాడు. అదర్స్ ఇన్క్లూడ్స్ ఎవరెవరంటే బుద్ధిస్ట్ 0.7%. అంటే ఈ 2% ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఏమేమిటి? బుద్ధిస్ట్ 1% కంటే తక్కువ, 0.7%. జైన్స్ 0.4%. అదర్ రిలీజియస్ అండ్ పెర్స్యూషన్స్ అంటే ఇతర వాళ్ళు, ఏదైనా మత విశ్వాసాలు, ఇతర మతస్థులకు సంబంధించి మతాన్ని చెప్పని వాళ్ళు అన్నమాట. పెర్స్యూషన్స్ అంటే మతం, ఆ మతం ఏంటో తెలియదు మనకి, వాళ్ళు 0.7% ఉంటారు. అది అలా చెప్పని వాళ్ళు 0.2% అన్నమాట. ఇది రిలీజియన్ నాట్ స్టేటెడ్ అంటే 0.2% మెంబర్స్, అసలు వాళ్ళ మతం ఏంటి అనేది వాళ్ళు చెప్పలేదు. మరి ఇదేంటి? అదర్ రిలీజియస్ అండ్ పెర్స్యూషన్స్ 0. అంటే ఇతర మతస్థులు అంటే ఇప్పుడు మనం చెప్పి హిందూ మతంలో కొన్ని విశ్వాసాలు ఉంటాయి, నమ్మకాలు. ముస్లిమ్స్లో కొన్ని రకాల మతాలు ఉంటాయి, అలా రకరకాల మతాలు ఉంటాయి. సో ఇది ఏ మతం మనం చెప్పలేదు అన్నమాట. ఆ రకమైన 0.7% మతస్థులు ఉన్నారన్నమాట. సో ఇవన్నింటినీ కలిపి అదర్స్గా చెప్పాడు. అదర్స్ రిలీజియన్లు ఎవరెవరు ఉన్నారంటే ఇవన్నీ రాయాలి. బుద్ధిస్ట్ 0.7, జైన్ 0.4, అదర్ రిలీజియన్స్ అండ్ పెర్స్యూషన్స్ 0.7. అంటే ఏదైనా మత విశ్వాసం ఫాలో అయ్యేవాళ్ళమాట వీళ్ళందరూ కూడా 0.7%. అలాగే రిలీజియస్ నాట్ స్టేటెడ్, ఏ మతం తెలియని వాళ్ళు 0.2%. వాళ్ళకి తెలుసు, మనకు చెప్పలేదు అలామాట. ఇది అంత అదర్స్లోకి వచ్చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది సో చూసుకోండి.